శ్రీమాత్రే నమః ఇలా ఏదో ఒక నామం జపిస్తూ ఉంటే ఖచ్చితంగా నువ్వు మాట్లాడిన ప్రతి మాట శ్రీకృష్ణుడు మాట్లాడిన భగవద్గీత అవుతుంది, అనుమానం లేదు ఇక్కడ. దానికి అందరూ వశులైపోతారు. సులలిత నవయౌవనారంభ చంద్రోదయోద్వేల లావణ్య దుగ్ధర్ణవావిర్భవత్కంబు బిబ్బోక హృత్కంధరే సత్కళా మందిరే మంధరే. అనేక రకాల కళలన్నిటికీ మందిరం, నిలయం అమ్మవారు. అందుకే ఇక్కడ చూడండి, పాటలు పాడించారు, నాట్యం చేయించారు, ప్రవచనం చెప్పిస్తున్నారు. ఇది కేవలం ఒక మనిషి కష్టపడే కాల ప్రవచనం. పాట పాడడానికి ఒక మనిషి కాదు, ఇద్దరు పాడచ్చు, ఒకరే పాడచ్చు. కానీ దాంట్లో సాహిత్యం ఉంది. అది ఎవరో రాసిన గీతం, ఆయన రాయబట్టి వీళ్ళు పాడారు. లేతే అంటే అక్కడ ఇద్దరు కృషి ఉంది. పైగా సంగీతం, రాగాలు, వారికి నేర్పిన గురువులు అవన్నీ ఉన్నాయి అక్కడ. నాట్యం చూడండి, ఒక అమ్మాయి చేసింది. అందులో అన్నీ ఉన్నాయండి. కవిత్వం ఉంది, సంగీతం ఉంది, నాట్యం ఉంది, మూడు ఉన్నాయి. సమాహార కళ అంటారు నాట్యాన్ని. అందులో ఒక పాట ఉంది, కవిత్వం ఉంది. ఆ అమ్మాయి ఒక పద్ధతిలో నాట్యం చేసింది, సంగీతం కూడా ఉంది, లయాన్వితంగా చేసింది, నాట్యం ఎలాగో ఉంది. అంచేది నాట్యం సమాహార కళ. అందులో ఒక నాట్యం మనం చూసాము అంటే సంగీతము వింటున్నాం, సాహిత్యము వింటున్నాం, నాట్యము చూస్తున్నాం. అందుకే నాట్యం చూస్తుంటే మనం ఎవరితోనూ మాట్లాడకూడదు. అలా చేసి అమ్మాయి అయినా అబ్బాయి అయినా అలా చూస్తూ ఉండాలి. అప్పుడు పూర్తిగా మన మనస్సుకు పడుతుంది. అమ్మాయి ప్రకటించే మనోభావాలు, ఈ అభినయం, ఇవన్నీ కూడా. యతో హస్తః తతో రసః అంటారు. ఇలా హస్తం చాపారు అంటే అక్కడ ఒక భావం. యతో భావస్తతో రసః, యతో రసస్తతో శిల్పం. ఆ రసం దగ్గరే శిల్పం ఉంటుంది. వాళ్ళ చెయ్యి ఇలా చాపారు అంటే సూక్ష్మంగా వ్యక్తం చేస్తారు అభినయం ద్వారా. అది గ్రహించగలిగితే నిజానికి నాట్యానికి గురజాడ కళాక్షేత్రం మొత్తం నిండిపోతుందండి, నాట్య రహస్యం తెలిస్తే. మనకి ఎంతసేపు ఏమిటంటే ఆ నాట్యం చేసి ఆ అమ్మాయి తల్లిదండ్రే ఉంటారు, ఇంకెవరు చూడరు దాన్ని. వాళ్ళు కూడా ఫోటోలు తీస్తూ ఉంటారు. మన అమ్మాయి చేస్తే మనం వస్తాం, తర్వాత ఎవడో చీఫ్ గెస్ట్ లాంటి వాడు ఒకడు వస్తాడు, ఓ చెక్కముక్క ఆవిడ చేతిలో పెడతాడు, అంతే లెక్క. అయిపోయింది, అక్కడికి ఆ కార్యక్రమం అయిపోయింది. భరతముని నాట్యశాస్త్రము పోయింది, అన్నమాచార్య కీర్తన పోయింది, మొత్తం పోయి. నిజంగా సత్కళా మందిరే. ఈ 10 రోజుల పాటు నాట్య ప్రదర్శనలు చేయించండి, ప్రవచనాలు చెప్పించండి, హరికథలు చెప్పించండి, బుర్రకథలు చెప్పించండి. ఎందుకన్నారంటే అన్ని కళలకి అమ్మవారి మందిరం. మంధరే, ఇది ఒక విచిత్రమైన మాట. మనస్సుని మధించాలి అని చెబుతోంది. నీ మనస్సును నువ్వు మధిస్తావమ్మా, మా మనస్సును మేము మధించుకునే అవకాశం ఇవ్వమ్మా అని అడుగుతున్నాడు కాళిదాసు. ఎందుకంటే మనకి రాత్రి పడుకోబోయే ముందు చదువుకునే శ్లోకం ఒకటి ఉంది. శంకరాచార్య స్వామి శివమానస పూజా స్తోత్రంలో చెబుతారు. ఆత్మాత్వం గిరిజామతికి సఖచరా ప్రాణాగ శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధిస్థితి సంచార పదయో ప్రదక్షిణ విధికి స్తోత్రాణి సర్వాగిరక యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం. అదంతా వివరించడానికి ఇప్పుడు సమయం లేదు నాకు. వేరే ప్రవచనాల్లో చెప్పాను, మీరు దాంట్లో శ్రీ గరికపాటి నరసింహరావు ఆఫీషియల్లో శివమానస పూజ మీదే మాట్లాడాలని వినండి. ఒక్క మాట, ఆత్మాత్వం గిరిజామతికి. మనం దేనికి కంగారు పడక్కల. లోపల నేను 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 అని స్ఫురిస్తున్నదే శివుడు. మనస్సు ఆలోచనలు ఉన్నాయి, నా మనస్సు బాగాలేదు, నా మనస్సు ఎక్కడో పారేసుకున్నా, నా మనస్సు ఎవరికో ఇచ్చేసా అని రకరకాల వ్యాఖ్యానాలు మనస్సు గురించి చేస్తున్నామే. ఆ మనస్సే ఈ 10 రోజులు మనం పూజించే అమ్మవారు, సందేహమే లేదు అందులో. అందుకే శంకరాచార్య స్వామి దేవీ చతుషష్ట్యుపచార స్తోత్రంలో ఒక మాట చెబుతారు. 64 శ్లోకాలు రాస్తారు. అందులో అంటారు ఆయన, యత్రైవ యత్రైవ మనోమదీయం తత్రైవ తత్రైవ పదద్వయం తే. సాధారణంగా మనకి పెద్దవాళ్ళు ఏం చెబుతారు, అమ్మవారి పాదాల మీద మనస్సు లగ్నం చేయండి, అమ్మవారి పాదాల మీద మనస్సు లగ్నం చేయండి అంటారు కదా. అందుకని శంకరాచార్య స్వామి మన తరఫున వాదించే న్యాయవాదిగా ఏమంటున్నారంటే, అమ్మా నీ పాదాల మీద నా మనస్సును లగ్నం చేయడం నా వల్ల కాదు, అందుకని ఓ పని చేయి, నా మనస్సు ఎక్కడ లగ్నమైతే అక్కడ నీ పాదాలు పెట్టు అన్నారు, గొడవ లేకుండాను. ఇదే ఎదురెక్కి చదరంగం ఆడటం అంటే ఇదే. మన తరఫున వాదించే గొప్ప లాయర్ అండి శంకరాచార్య స్వామి. ఆయన సాహిత్యం ఏం చదివినా సరే ఆయనకి దేవుడు ముఖ్యం కాదు, జీవుడే ముఖ్యం. వీడు బాగుపడాలి, వీడు బాగుపడాలి, దానికోసం దేవతలతో దెబ్బలాడతాడు ఆయన, దానికోసం దెబ్బలాడతాడు ఆయన. నమంత్రం నో యంత్రం అని చెప్పిన శ్లోకంలో అంటాడు ఆయన, ఉన్న విలపనమపి నజానే. నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, పూజ తెలియదు, విధానం తెలియదు, కనీసం ఇవన్నీ నాకు రావని ఏడవడం కూడా నాకు తెలియదమ్మా అంటాడు ఆయన. ఆయనకి తెలియదా? 153 రచనలు చేసిన మహానుభావుడికి 32 ఏళ్ళు బతికి 153 రచనలు చేసి అందులో 72 స్తోత్రాలు, 57 ప్రకరణ గ్రంథాలు, 24 భాష్యాలు రాసిన మహానుభావుడికి ఏం తెలీదా? మన గురించి చెప్పాడు ఆయన. నాకు మంత్రం తెలియదు, యంత్రం తెలియదు, పూజ తెలియదు, స్తోత్రం తెలియదు, కనీసం ఇవన్నీ రావని ఏడవడం కూడా తెలియదు అన్నాడు.
నజానే విలపనం అంటాడు. పరం జానే మాతగా త్వదనుసరణం క్లేశకరణం. కానీ ఒక్క విషయం నాకు తెలుసమ్మా అంటాడు ఆయన. దేవీ స్తోత్రంలో అద్భుతమైన మాట ఇది. ఇవన్నీ నాకు స్తోత్రాలు తెలియవు, పూజలు తెలియవు, ఏమీ తెలియవు, ఇవి రావని ఆడవడం కూడా నాకు తెలియదు. కానీ ఒక్క విషయం నాకు తెలుసు, నిన్ను అనుసరిస్తే మాత్రం నువ్వు అన్ని కష్టాలు హరిస్తావని ఒక్క విషయం మాత్రం నాకు తెలుసమ్మా, ఇంకేం తెలియదు అంటాడు. ఇంత నమ్మకంతో మనం పూజ చెయ్యాలి. అమ్మవారి అనుగ్రహం కలగకుండా ఉంటుందా? అంత నమ్మకం మనకుందా?